కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతాయిపేటలో ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల బలవన్మరణానికి పాల్పడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, అనంతాయిపేటలో ముగ్గురు మహిళల మృతికి సంబంధించిన వివరాలేంటి? శ్రీనివాస్ మోహన్, ఈ ఆత్మహత్య కారణాలేంటి? రాణి, ఇవాళ ఉదయం కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతవాయుపేటలో ఒకేసారి ఇంట్లోని ముగ్గురు మహిళలు విరతజీవులుగా మారడం గ్రామంలో తీవ్ర విషాదాలు అలుముకున్నాయి. ఆడపడుచు పుట్టింటికి వస్తూ ఆ ఇంట సందడిగా నెలకొంటుంది. అయితే 2 రోజుల క్రితం ఇంటికి కుమార్తె రావడం, ఆ సమయంలో అత్త, కోడలు అలాగే కుమార్తె మధ్య జరిగినటువంటి వివాదాలు, కుటుంబ స్పర్ధలే ఈ ఘటనకు కారణంగా స్థానికులు భావిస్తున్నారు. ఒకే ఇంట్లో అత్త కూతురు కోడలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హృదయ విదారకంగా మారడం జరిగింది. గూడూరు మండలం అనంతవాయుపేటకు చెందినటువంటి రజని తన భర్త, కుమారుడు, కోడలు మధుతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రజని కుమార్తె గౌరీ అదే మండలం కత్తులవానిపాలెంలో ఇచ్చి వివాహం చేశారు. అయితే గౌరీ తరచూ పుట్టింటికి వస్తూ వెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం కూడా గౌరీ అనంతవాయుపేటలోని పుట్టింటికి రావడం జరిగింది. రోజులాగే ఉదయం నిద్రలేసిన తర్వాత కుటుంబ సభ్యులు తమ పనుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఉదయం పూట తండ్రి కొడుకులు వ్యవసాయ కూలి పనుల కోసం అలాగే సిమెంట్ పనుల కోసం ఇంట్లోంచి మగవారు బయటికి వెళ్లారు. ఈ సమయంలో ఎవరు ఇంట్లో లేని సమయంలో అత్త రజని, కోడలు మధు, కూతురు గౌరీ ముగ్గురు కలిసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి తమ చేతుల మీదుగా అన్నం పెట్టి పంపాల్సిన ఇల్లాలు అలాగే కన్న తల్లి, సోదరు ఇలా ఒకేసారి ఉరిపోయేలకు వేలాడుతూ చూడటంతో తండ్రి కొడుకులు రోదనలు మిన్నంటాయి. వారి ఆర్తనాదాలకు అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కంటదరిపిస్తున్నాయి. అయితే ఇది కారణాలేంటి, ఎందుకు గొడవలకు కారణం ఏంటి, అలాగే కుటుంబంలో ఏ మనస్పర్ధలు సంబంధించి అసలు ఏ విషయాలు అనే విషయాలపై పూర్తిగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఎందుకంటే గూడూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఏదైతే ఊరి వేసుకున్నారో అక్కడి నుంచి కిందకి దించి కేసుకు సంబంధించినటువంటి విషయాలపై సమగ్రమైనటువంటి దర్యాప్తు జరుపుతున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.